ఈరోజు ఏంటంటే పర్టిక్యులరు చాలామంది బిజినెసెస్ చాలా ఉన్నాయి. కానీ ఆ బిజినెసెస్‌లో ఎవరు ఎలాంటి పర్టిక్యులర్ రెమెడీ చేస్తే మనం మంచి టాప్ లెవెల్‌కెళ్తాం. సో, జనరల్ బిజినెస్ ఇప్పుడేంటిది? కిరాణా జనరల్ స్టోర్ లేదా సూపర్ మార్కెట్. ఇలాంటి బిజినెస్‌లో ఎవరైతే ఉన్నారో కిరాణా షాప్ గాని, సూపర్ మార్కెట్ గాని మీరు బిజినెస్‌లో ఉన్నారంటే మీకు పర్టిక్యులర్ ఈ రెమెడీ అన్నమాట. మీ యొక్క ఈ కిరాణా జనరల్ స్టోర్ బిజినెస్, సూపర్ మార్కెట్ బిజినెస్‌లో మంచి లాభాలు రాటానికి, కంటిన్యూషన్‌గా కస్టమర్ ఫ్లో ఉండటానికి మీరు ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది? ఎలాంటి వస్తువు మనం బిజినెస్ ప్లేస్‌లో పెడితే బావుంటుందో మనం చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర జనార్దన ఆకర్షణ కిట్ అనేది దొరుకుతుంది. మీకు స్క్రీన్ మీద పక్కన మీకు కనపడుతుంటుంది. ఇదొకటి తెచ్చి పెట్టుకోండి. దాంతో పాటు మీకు ఎప్పుడైతే జనధన ఆకర్షణ తెప్పించుకుంటారో దాంతో పాటు మీకు ఒక 5 రెమెడీస్ ఇంకా సెపరేట్ వస్తాయి. ఆ రెమెడీస్ గూడా మీరు జేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది. దానికి అడిషనల్‌గా ఇప్పుడు మీకు రెమెడీ జెప్తున్నాను. అది గూడా జేయొచ్చు. మీరేం జేయాలంటే ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కిరాణా షాప్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మంగళవారం రోజు పెసరగుండ్లు నానబెట్టేటప్పుడు దాంట్లో కొంచెం తేనె వేసి అంటే నీళ్ళలో ఏసేసి కొంచెం తేనె దాంట్లో ఒక స్పూన్ తేనె వేసేసి నానబెట్టండి. బుధవారం రోజు ఎక్కడైనా సరే గాని మెయిన్ రోడ్ దగ్గర ఎక్కడైనా సరే గాని వాటిని పక్షులకేసేయండి. ఎవరైతే కిరాణా షాప్ బిజినెస్ ఉందో. సెకండ్ ఏంటంటే మంచిగా ఒకటి గాజు బౌల్ ఒకటి తీసుకోండి. ఆ గాజు బౌల్‌లో ఒక 7 ఇలాచీలు, ఒక 7 లవంగాలు, ఒక పెద్దది దాల్చిన చెక్క ముక్క, కొన్ని రైసు, ఒక 5 కాయిన్స్ దాంట్లో వేసేయండి. మీ యొక్క బిజినెస్ ప్లేస్‌లో నార్త్ సైడ్ ఎక్కడైనా సరే గాని పెట్టేసేయండి. అది అదక్కడ పెట్టేసేయండి. మీరు ఎవ్రీ మంత్ ఒక్కసారి ఆ కాయిన్స్ అనేది తీసుకెళ్ళి ఎక్కడైనా టెంపుల్‌లో ఏసేయండి. ఆ వస్తువులు ఎక్కడైనా జలప్రవాహం చేయండి. జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు అనుకుంటే ఎక్కడ లేని తొక్కుడు లేని జాగా ఎక్కడన్నా సరే గాని వాటిలో ఏసేయొచ్చు. అప్పుడు మనకి ఎవరైతే కిరాణా షాప్ బిజినెస్ ఉందో వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మనకు కనపడతాయి. అలాగే మీరు శుక్రవారం గోమాత కీర తినిపియటం మొదలుపెట్టండి. ఒకటో, రెండో చిన్న ముక్కలైనా, పెద్ద ముక్కలైనా బు శుక్రవారం ఖచ్చితంగా కీర అనేది తినిపియటం మొదలుపెట్టండి. అలాగే ఆదివారం రోజు ఎవరైనా 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు మీ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి యాపిల్స్ ఇవ్వండి. ఎవరైతే కిరాణా షాప్ బిజినెస్‌లో ఉన్నారో వాళ్ళు యాపిల్స్ ఇవ్వటం స్టార్ట్ చేయండి. మీ బిజినెస్‌లో ఎలాంటి గ్రోత్ ఉంటుందో మీకే స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో రెమెడీస్ మనకుంటాయి. మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా మీ జాతకరీత్యా మనం చూసినప్పుడు ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ చెప్తాం. కాబట్టి మీరు కూడా జాతకం చూయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని అపాయింట్‌మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు.